హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పుదీనా పులావ్ చూపించబోతున్నాను. అస్తమానం నార్మల్ బిర్యానీ ఏం తింటాం అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో దీనికోసం అయితే ముందుగా బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ ఇంకా నెయ్యి రెండు కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. సో ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయని చిలుకలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక జస్ట్ ఒకసారి అలా కలుపుకొని ఒక 6 నుంచి 7 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు అంటే ఈ రెసిపీలో కారం వేయము, ఓన్లీ పచ్చిమిరపకాయలే వాడతాము. కారం వేయడం వల్ల టేస్ట్ అలానే కలర్ కూడా మారిపోతుంది. ఈ రెసిపీలో కారం అంతా పచ్చిమిరపకాయల నుంచే వస్తుందన్నమాట. సో మీ కారానికి తగినట్టు ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 7 పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, అలానే ఒక పెద్ద అల్లం ముక్క వేసుకొని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, లేదు ముందే పేస్ట్ చేసి పెట్టుకుంటామంటే కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేదంటే కలర్ మారిపోతుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి కదా. సో ఇప్పుడైతే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఆయిల్ కూడా అందులోంచి సపరేట్ అవ్వాలన్నమాట. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా పేస్ట్ నుంచి అయితే ఆయిల్ సపరేట్ అయింది చూసారా. సో ఈ టైంలో ఒక్కొక్క 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే గరం మసాలా కూడా వేసుకుని మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది మనం రైస్ వేసుకున్నాక రైస్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. నేను ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం వాటర్ వేయకుండా ముందు రైస్ వేసుకుని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట పులావ్. రైస్ మొత్తం వేసేసాక బాండీలో ఉన్న మసాలా అంతా ఆ రైస్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుతున్న టైంలోనే రైస్లో ఉన్న మాయిశ్చర్ ఏదైనా ఉంటే అదంతా పోతుందన్నమాట. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సో నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నీళ్లు వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవడమే. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఇంకో 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించామంటే పులావ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 20 నిమిషాలకి మూత తీసి చూస్తే పుదీనా పులావ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇది ఫోన్ కెమెరాలో సరిగ్గా తెలియట్లేదు కానీ అంతా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట పులావ్ అంతా. మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా లేకపోతే సేమ్ ప్రాసెస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ పుదీనా పులావ్కి చిల్డ్ రైతా అయితేనే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ముందుగానే రైతా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.